సో హాయ్ అండి అందరికీ. ఈరోజు చూడబోతున్న వీడియో వచ్చేసి కింగ్డమ్ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. అందులో లీడ్ రోల్ వచ్చేసి మన విజయ్ దేవరకొండ గారు. సో లేట్ చేయకుండా ట్రైలర్ ఎలా ఉంది చూసేద్దాం. అలాగే మీకు ఎలా అనిపిస్తుంది అది కూడా కమెంట్లో చెప్పండి. ఇప్పటిదాకా మన వీడియో అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఇలాంటి కంటెంట్ మనం ఎప్పటికీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకనంటే మనది శన దివస్ అయింది చూడడం, నాకు వర్క్ ఉండే అని చూడడం నేను డిలీట్ చేసిన, అంటే వీడియోస్ అయితే రాలేవు. కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతుంది. ఎందుకనంటే నేను మీకు ఎంటర్టైన్ చేయడానికి ఛానల్ అయితే తెరిచాను. సో స్టార్ట్ చేసేద్దాం. ఎందుకనంటే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసి ముంగట ఏమున్నది మూవీ గురించి అది మాట్లాడుకుందాం. సో స్టార్ట్ చేసేద్దాం. జూపిటర్ 120. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్ని వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం నువ్వు కలవబోయే మనుషులు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితి चल जिसकी ऑपरेशन सोरे శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. మీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం పగలగొట్టేస్తా సార్. ఇవాళ సావు బతుకు వేసేది 5 నిమిషాలే. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. ఇదండి కింగ్డమ్ ట్రైలర్. సో మీకు ఎలా అనిపిస్తుంది అది కమెంట్లో చెప్పండి. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ లోపల ఏమేమి చూపిస్తారు అది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు విజయ్ దేవరకొండ గారు అంటే నచ్చుతారు. ఎందుకనంటే తన మూవీలో పట్ల స్టైల్ అని డ్రెస్సింగ్ స్టైల్ అది ఎక్కువ మంచిగా ఉంటుంది. అంటే తన స్టార్ట్కి అంటే అది అంటారు కదా ట్రెండ్ సెక్టర్ అన్నట్టు, అయితేనే స్టార్ట్ చేస్తారు అది ట్రెండ్ అయిపోతుంది, అలాగుంది. సో అంటే ఈ మూవీ లోపల మనకు అవుతుంది అంటే సార్ది విజయ్ దేవరకొండ గారిది హెయిర్ స్టైల్ అయితే బాగుంది. అలాగే బియర్డ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించింది అంటే హెయిర్ స్టైల్ చూసి అది కొద్దిగా అనుకున్నా నేను ఆడికి, అంటే ఇట్లా హెయిర్ స్టైల్ చూసి అనిపించింది నాకు కొద్దిగా మిలిటరీ ఓరియంటెడ్ మూవీ ఉండదు ఇట్లా అని. కానీ ఇది అలాగే ఉంది, కానీ స్పై మూవీ అన్నట్టు. సో ఏముంది ఏం లేదు అది మూవీలో చూద్దాం. అలాగే నాకు ఈ మూవీలో ఇంకా మంచిగా అనిపించింది అంటే మనీ ఎక్కడెక్కడ పెట్టిండు, అంటే ఇట్లా ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసిండు అది ఇట్లా రిచ్, అంటే మన ఆర్టిస్ట్ కానీ అది వాళ్ళ కాస్ట్యూమ్, కలర్ గ్రేడింగ్, విఎఫ్ఎక్స్ అంటే ఇలా మంచిగా కనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్ ఏం చెప్పేది గరజ లేదు, ఎందుకంటే అనిరుద్ గారి బీజిఎమ్స్ ఉన్నాయి.
సో నాకైతే నచ్చేసింది. 31st అంటే నేను ఇంత ఇంట్రెస్టెడ్ ఉన్నాకి మూవీ చూడడానికి. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా అది చెప్పండి ఒకసారి. సో ఈ ట్రైలర్ రియాక్షన్ మీకు ఎలా అనిపించింది అది కమెంట్లో చెప్పండి. ఇంకా ఏ ట్రైలర్, ఏ మూవీ, ఏ వీడియోకు రియాక్షన్ ఇవ్వాలి అది కమెంట్లో చెప్పండి. ఆ మూవీ మనం ఆ వీడియో ఖచ్చితంగా రియాక్ట్ చేద్దాం. సో బాయ్ అండి అందరికీ.